శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః. మీనరాశి వారికి వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. మీనరాశి వారికి వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, సప్తమంలో కేతువు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 1000 స్థానంలో కుజగ్రహ సంచారం అనేది కూడా నడుస్తుంది. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి హై బీపీ కారకంగా తయారవుతాడనమాట. అంటే బ్లడ్ ప్రెషర్ని బాగా పెంచే విధంగా ఉంటాడు, కోపతాపాలను బాగా పెంచే విధంగా ఉంటాడు. మీరు మాట్లాడే మాట అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎదుటివారితో మీరు ఎలా మాట్లాడుతున్నారు అనే మాట బట్టే మీకు వచ్చేటువంటి రెస్పాన్స్ అనేది ఉంటుంది. సంఘంలో గౌరవం గుర్తింపు గురించి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు ధనస్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. కానీ గురువుతో పాటు రవి జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు అధికమైనటువంటి ధనక్షయం, అంటే డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవ్వటం, ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రభావం అనేది కనపడుతూ ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చూసినట్లయితే 1000 స్థానాల్లో అంటే 12వ ఇంట్లో కుజగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఇది ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుందన్నమాట. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ ఒక ముడివికి రానటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. ఎందుకంటే 1000 స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు అష్టమ దృష్టి అనేది ఉంటుంది. అష్టమ దృష్టితో సప్తమాన్ని చూస్తాడు కాబట్టి వైవాహిక జీవితంలో దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ద్రవ్యం ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావడానికి గురువు ఈ యొక్క రాశి వారికి కొంచెం యోగ్యాన్ని ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలమే. కాకపోతే కోపతాపాలను తగ్గించుకోవటం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు. ఉద్యోగస్తులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క మన్ననలు పొందటానికి మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకున్నట్లయితే అన్ని విషయాల్లో మీరు విజయాన్ని సాధించడంలో పెద్ద సంచలనమేం కాదన్నమాట. కానీ రవి కుజుడు ఇద్దరు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు అవి కొంచెం కష్టసాధ్యంగా ఉంటాయి. వాటిని సాధించడానికి ముఖ్యంగా చిన్న పరిహారం చేసుకోవచ్చు. ముఖ్యంగా రవిహోరా సమయం అనేది మనకు ప్రతి ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మనకు రవిహోరా సమయం అనేది ఉంటుంది. రవిహోరా సమయంలో ఒక లవంగం ముక్క నోట్లో వేసుకున్నట్లయితే రవి యొక్క ప్రభావం అనేది కొంచెం తగ్గే విధంగా ఉంటుంది. సూర్యుడి యొక్క ఆశీస్సులు అనేది పొందగలుగుతారు. రవి యొక్క ప్రభావితం కలిగినటువంటి కొన్ని వస్తువుల్లో ఒకటి వచ్చేటప్పటికి లవంగం అనేది కూడా ఒక పదార్థం అన్నమాట. అదేవిధంగా రాగి చెంబు అనేది కూడా ఒక పదార్థం. వాటిలో కూడా వాటర్ తాగొచ్చు. అది కూడా వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ సక్సెస్ ఇవ్వగలుగుతుంది అన్నమాట. రవి కానీ లేకపోతే లవంగం తినటం వల్ల కూడా మన శరీరంలో వచ్చేటప్పటికి ఏ యొక్క ప్లానెట్ వీకెస్ట్గా ఉంటే ఆ యొక్క పదార్థాలు మనం దానికి పాజిటివ్గా టర్న్ చేసుకుంటే అవి అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా మనకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలుగా కాకుండా నార్మల్ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి కుజుడు మరియు మిగతా గ్రహాల యొక్క స్థితి అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కానీ వడ్డీ వ్యాపారస్తులకు వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. కొన్ని ఇష్యూస్ పరంగా కొంచెం స్ట్రక్ అయిపోయినటువంటి మనీ కొంచెం పాజిటివ్గా మారే విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వ్యాపారస్తులకి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. మరియు అదేవిధంగా మిగతా విషయాల గురించి చెప్పాలి అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా రవిగ్రహ శ్లోకంతో పాటు సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే కుజుడి యొక్క దృష్టి రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.